ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తులను సమర్థవంతంగా వేగంగా పరిష్కరించేందుకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు మరియు ఇతర ఆర్థిక సంస్థల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పాలసీలు, బాండ్లు తదితర ఆస్తులపై సమాచారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆస్తులపై హక్కులు సాధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సులభమైన విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Respected dignitaries on the stage and off the stage. మరియు ఇక్కడ మీరు ఇంత టైం కేటాయించి ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్స్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఇక్కడ 3 విషయాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక రీకేవైసీ క్యాంపెయిన్ చేసాం మనం 3 months విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎల్బిసి కానీ డిఎఫ్ఎస్ ఆధ్వర్యంలోనే. సో అక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి, మీరు ఎప్పుడన్నా సరే ఒకరికి వెళ్ళండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, అందరిది ఇవ్వాలే మనం ఇవ్వలేము. సో ఈ క్యాంపెయిన్ పీరియడ్లో మీరు వెళ్ళి కనీసం మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి అవేర్నెస్ మాత్రమే, ఇది మనం అవేర్నెస్తోనే వీ కెన్ అచీవ్ సక్సెస్. సో అది నా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ డూ దట్. అండ్ ఐ థ్యాంక్ ఎస్ఎల్బిసి అండ్ ఎల్డిఎం గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏజీఎం ఆర్బీఐ గారు చెప్పినట్టు బ్యాంక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా దానికి నింపాలి. తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే. గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే 2008, 2009 తర్వాత మొబైల్ అనేది ఒక అంశం మన జీవితం దానికి వచ్చింది. దానికి ముందు ఉండకపోయేది. ఏదో 10 నుంచి ఆధార్ మొదలు పెట్టడం, ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం, దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయింది. కానీ దానికి ముందు ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో అసలు సరిగా అడ్రస్ కూడా ఉండకపోతుండే. పర్మనెంట్ అడ్రస్ చాలామందికి సో అండ్ సో బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఏదైనా చిన్న వివరాలు తెలిస్తే మన దగ్గరికి తీసుకొని రండి. కాకపోయినా కూడా ఇంతకుముందు మనకి ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు ఉద్గమ్ పోర్టల్ అని చెప్పడం జరిగింది. సో ఉద్గమ్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లో కూడా మీ పేరు కానీ ఇంకా ఇతర వివరాలు మీరు దాంట్లో ఫిల్ చేస్తే మీకు ఉన్న ఏ బ్యాంక్లో ఏ అకౌంట్ నెంబర్ ఉంది అని తెలిసిపోతుంది. కాబట్టి సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీకు ఈ అంశాలు తెలిస్తే ఇంకా 10 మందిని తెలియచేస్తూ చైతన్యం కల్పించాలని కోరుకుంటూ, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయాలన్నది కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.